ఆరోది ఆజ్ఞాచక్రం, బిట్వీన్ ది ఐబ్రోస్. దీని ఐబ్రో సెంటర్ అని కూడా అంటారు. బొట్టు పెట్టుకోవడం వెనకాల రహస్యం కూడా ఇదే. ఈ ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటానికి ఇది ఒక ప్రక్రియ. బొట్టు పెట్టుకోవటం అనేది, అది కూడా ఎరుపు రంగు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇట్స్ ఏ కాన్సన్ట్రేషన్. ఎన్నో అర్థాలు ఉంటాయి వీటి వెనకాల. సైంటిఫిక్ రీజనింగ్ ఉందా అంటే ఉంది. మనం ఈ రోజు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నామేమో కానీ బట్ రీజనింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. సండే వీటి రీజనింగ్ అనేది బయటపడుతుంది. వివేకానంద స్వామి ఒక మాట అన్నారు, సైన్స్ ఎంత డెవలప్ అవుతూ ఉంటే అంతకి మన సనాతన ధర్మానికి జస్టిఫికేషన్స్ దొరుకుతాయి. సైన్స్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ ద స్పిరిచువాలిటీ అవర్ సనాతన ధర్మ ఓన్లీ అని చెప్పారు. ఇది దాదాపు 150 సంవత్సరాల క్రితం చెప్పారు. ఈ రోజు ఇంచుమించు అవన్నీ కూడా అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఒప్పుకోవటం లేదేమో కానీ విదేశాల్లో దే కేమ్ టు ఏ రీజనబుల్ అండర్స్టాండింగ్ లెవెల్ అండ్ దే ఆర్ సేయింగ్ yes దిస్ ఇస్ యూస్ఫుల్. కనుబొమ్మల మధ్యన ఉంటుంది. మన శరీరంలో మనస్సు అనేటువంటి దాన్ని నియంత్రణ చేస్తూ ఉంటుంది. 2 దళాలు కలిగినటువంటి పద్మము. హం క్షం అనే 2 అక్షరాలు బీజాలను సూచిస్తాయి. ఈ చక్ర అధిష్టాన దేవత పేరు సిద్ధమాత. 6 ముఖములు కలిగి తెల్లని రంగులో హాకినీ శక్తి రూపంలో ఉండి సప్తధాతువుల్లోని మజ్జ ధాతు. మజ్జ అంటే ఎముక లోపల ఉండేటువంటిది. వ్యాహృతి ఓం తపః.